చేయలేదు ఆ క్రైమ్. జైల్లో వెళ్ళిన రోజున ఏమన్నాడంటే, చూడండి ఈ క్రైమ్ నేను చేయలేదు, కాబట్టి మిగతా వాళ్ళందరూ క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళు క్రిమినల్స్ ఉన్నారు అక్కడ, నేను క్రిమినల్ని కాదు, ఉన్నది క్రిమినల్స్ ఉన్న చోటే అయినా నేను క్రిమినల్ని కాదు, కాబట్టి ఈవేళ నుంచి నేను క్రిమినల్స్ తోటి కలిసి బతికి లేని క్రైమును నేను నేర్చుకోవటం అన్నది జరగదు. కాబట్టి అతను ఏం చేశాడంటే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేను పొగలు నిద్రపోతాను, రాత్రి తెలివిగా ఉంటాను, వాళ్ళందరూ నిద్రపోయే టైంలో నేను తెలివిగా ఉంటాను, వాళ్ళందరూ తెలివిగా ఉన్న టైంలో నేను నిద్రపోతాను, నాకు ఈ పర్మిషన్ మీరు ఇవ్వాల్సింది, నా భోజన వ్యవస్థ మీరు చేయవలసింది అని ఆ జైలర్కి ఒక అర్జీ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ జైలర్ అన్నాడు, నీకు 2 భోజనాలు ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పూచి ఉంది, అవి నీ రూమ్లో పారేస్తాను, నీ ఇష్టం అనే తేడా ఉన్నాడు. అవి తినేవాడు అతనికి తోచినప్పుడు, పొగలు శుభ్రంగా నిద్రపోయేవాడు పడుకుండేవాడు వాటెవర్, రాత్రి తెల్లవారులు తెలివిగా ఉండేవాడు. నాకు పుస్తకాలు కావాలి అని రిక్వెస్ట్ చేశాడు, ఆ పుస్తకాలు అతనికి ఇచ్చారు. అతని 10 సంవత్సరాల్లో బిఏ చదువుతూ ఉండగా అరెస్ట్ అయ్యాడు. బిఏ చదివి, ఎంఏ చదివి, పిహెచ్డీ చేసి యూనివర్సిటీ డిగ్రీ సంపాదించుకున్నాడు. పోస్ట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ సంపాదించాడు. చదివి తర్వాత లా కూడా చదివి తన కేసుని రీఓపెన్ చేయటానికి ఉపాయం ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేసి ఒక బయట నుండే లాయర్స్కి ఉత్తరాలు రాసి, జైలు అధికారులు ఉత్తరాలకి కొన్ని పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు సెన్సార్ అయితే చేస్తారు కానీ పర్మిషన్ ఇస్తారు. ఆ ఛానల్ ఒక బయట ఉన్న లాయర్ని కాంటాక్ట్ చేసి, నా కేసు రీఓపెన్ చేయడానికి ఒక అర్జీ నువ్వు పెట్టవలసింది అని వాడిని రిక్వెస్ట్ చేసి, వాడికి కేసును వీడు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తానికి కేసు రీఓపెన్ చేయిస్తాడు ఆఫ్టర్ 10 years. ఈ 10 yearsలో ఇతని కాండక్ట్ జైల్లో ఎంత ఎగ్జాంపులరీ కాండక్ట్ అంటే, ప్రతి వాళ్ళు ఆఖరికి కేసు రీఓపెన్ అయితే న్యూజెర్సీ హైకోర్టులో, సుప్రీంకోర్టులోకి వెళ్తున్న కేసు, అక్కడ కేసు కొట్టేస్తారు, హీఈస్ రిలీజ్డ్. సో చూడండి, కర్మబంధం ప్రహాస్యసి. కాబట్టి కర్మల బంధంలో ఉన్నాం మనం, దాంట్లో సందేహం లేదు. కానీ బుద్ధ్యాయుక్తో యయా పార్థ, ఒక జ్ఞానాన్ని ఉపయోగించి, తెలివితేటలను ఉపయోగించి ఆ కర్మబంధాన్ని కర్మయోగంగా మార్చేసేది, అది కర్మయోగం అంటే. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం. ఈ కర్మయోగం అంతఃకరణ శుద్ధి లేని వాడికి, కర్మబంధంలో ఉన్నవాడికి కర్మయోగం లేకపోతే జ్ఞానయోగం వల్ల వచ్చే మోక్షం కూడా వీడికి దక్కదు. కాబట్టి హే పార్థ, నువ్వు ఈ జ్ఞానాన్ని, ఈ కర్మయోగానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించు, ఆ బుద్ధిని, ఆ తెలివితేటలను సంపాదించి నీవు కర్మల్ని ఆ విధంగా, నేను చెప్పిన విధంగా కర్మల్ని చేసి, ఇప్పుడు చేస్తున్నట్టు కాకుండా ఆ కర్మబంధం నుంచి బయటికి రావాల్సినది అని. ఇది యోగ మహిమోపనిషత్తు అని ఏమన్నా చెప్పానా మీకు? ఆ యోగము అంటే కర్మయోగమే, యోగ మహిమోపనిషత్తు. ఇక్కడ యోగం యోగే త్విమాం శృణు అంటున్నాడు కదా. కాబట్టి కర్మయోగము అంటే, ఇప్పుడు మనం జీవితంలో ఇక్కడ చాలా, శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పిన బోధ చాలా విలువైన బోధ ఇది. దీని పేరుకి సాంఖ్యయోగం అన్నా కర్మయోగం అంతా ఇక్కడే వచ్చేస్తుంది. అసలు నిజానికి నెక్స్ట్ చాప్టర్ కర్మయోగాన్ని వెళ్ళేప్పటికీ మీకు కర్మయోగం అంతా అయిపోతుంది. మరి ఇంకా ఆ చాప్టర్ ఏమిటని, ఈ కర్మయోగంలో ఉండే మైనర్ డీటెయిల్స్ ఆ చాప్టర్లో చెప్తాను. అసలు కర్మయోగం అంతా మీకు 2nd అధ్యాయంలో పూర్తి అయిపోతుంది. సాంఖ్యయోగం, కర్మయోగం రెండూ కూడా. ఎనీవే, ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడంటే, మనిషి కర్మల్ని చేయటం తప్పదు, కర్మల్ని చేయకుండా ఎవడో ఉండడు. ఇప్పుడు సన్యాసి అంటారు, సన్యాసి అంటే సన్యాసం చేశాడు అంటే త్యాగం చేశాడు. ఏమిటి త్యాగం చేశాడు? చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం త్యాగం చేశాడు, బ్యాంక్ అకౌంట్ త్యాగం చేశాడు. బ్యాంక్ అకౌంట్ ఎక్కడ త్యాగం చేశాడు? ఆ అకౌంట్ మూసేసి ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తాడు. త్యాగం అంటే ఊరికి ఏది త్యాగం చేసింది లేదు. మీకు ఉన్న రహస్యం చెప్తున్నాను, ఏది త్యాగం చేసింది లేదు. ఏది త్యాగం చేశాడు? వాట్ ఈజ్ ఇట్ దట్ హీ లెఫ్ట్? ఇల్లు ఎక్కడ త్యాగం చేశాడు? ఇల్లు కంటే 3 రెట్లు పెద్ద ఆశ్రమం కట్టేస్తే ఇదేని త్యాగం చేసినట్టు. బ్యాంక్ అకౌంట్ త్యాగం చేయలేదు, ఇల్లు త్యాగం చేయలేదు. కాదు, ఏ పని చేయకుండా ఉన్నాడా? మీరు ఎప్పుడైనా చూసారా అలాగా? ఏ పని చేయకపోవడం ఏంటి? మామూలుగా గృహస్థులు చేసే పనికి 4 రెట్లు ఎక్కువ పని చేస్తారు. ఏ పని చేయకపోవడం అనే ప్రసక్తే లేదు. మోస్ట్ ప్రొడక్టివ్ లైఫ్ సన్యాసి యొక్క లైఫ్ అంటే, హైలీ ప్రొడక్టివ్ లైఫ్. కాబట్టి మరి ఏమిటి త్యాగం చేసింది? కర్తృత్వ బుద్ధిని త్యాగం చేసింది.
అంటే నేను కర్తని అనే బుద్ధిని త్యాగం చేశాడు. బుద్ధిని త్యాగం చేయడం ఏమిటండి? బుద్ధిని త్యాగం చేయడం అంటే అర్థం ఏంటి? తప్పుడు అభిప్రాయాన్ని అది తప్పు అని తెలుసుకుని రైట్ కరెక్ట్ అభిప్రాయాన్ని తెలుసుకోవడం పేరే త్యాగం. అంతకంటే ఇంక త్యాగం ఏంటి? అంచేతనే ఆత్మజ్ఞాన నిష్ఠాపూర్వక సర్వకర్మ సన్యాస. కాబట్టి కర్మయోగము, కాబట్టి బుద్ధ్యాయుక్త, ఆ బుద్ధిని మనం చిక్కబట్టాలి. ఆ తెలివితేటల్ని సంపాదించి దాని ప్రకారం కర్మ చేస్తే అది కర్మ సన్యాసం అయిపోతుంది. విల్ సీ ఆల్ దోస్ డీటెయిల్స్. కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండేవాడు ఎవడూ లేడు. ఇటొచ్చి కర్మలని చేసి ఒకడు బంధింపబడుతుంటే కర్మలని చేసి ఇంకొకడు బంధ విముక్తుడైపోతాడు. అయితే ఇంకో రహస్యం ఉంది. కొంతమంది అనుకుంటారు ఈ రకం కర్మల్ని చేస్తే బంధం, ఇంకో రకం కర్మల్ని చేస్తే విముక్తి అనుకుంటారు. అది తప్పదు. అది తప్పు. అంటే ఏంటి? మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఉద్యోగాలు ఇవి చేసి డబ్బు సంపాదిస్తే బంధం, దేవాలయంలో కూర్చుని పొద్దునుంచి సాయంకాలం దాకా దేవాలయంలో కూర్చుని పూజాది చేస్తుంటే ముక్తి. అలాగేం కాదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. నిజానికి చిత్రం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ధర్మశాస్త్రాన్ని బోధించి వాడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, మీరు చేస్తున్న ఒక కర్మని మీ చేత విడిపించి దాన్ని మీరు విడిచిపెట్టి ఇట్లా చేసి ఇంతదాకా మీరు చెయ్యని ఒక కొత్త కర్మని మీ చేత చేయిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు అయ్యప్ప దీక్ష దగ్గరికి వెళ్ళారనుకోండి, గురుస్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏం చేస్తాడు మీ చేత? అంతకుముందు మీరు చేస్తున్న కర్మలన్నింటినీ కొన్నింటిని మాన్పించేసి అంతకుముందు మీరు ఎప్పుడు చేయని కొన్ని కొత్త కర్మల్ని మీ చేత చేయిస్తాడు. అంతే కదా? అంతకుముందు మీరు ఎప్పుడు 5 o'clockకి లేచి చన్నీళ్ళు స్నానం చేయలేదు, ఇప్పుడు చేయిస్తాడు. నేల మీద పడుకోలేదు, ఇప్పుడు నేల మీద పడుకోమంటాడు. సో నల్ల బట్టలు వేసుకోలేదు, ఇప్పుడు నల్ల బట్టలు వేసుకోమంటాడు. సో అంతకుముందు చేస్తున్నవి కొన్ని మాన్పించి కొత్తవి కొన్ని చేయిస్తాడు. కానీ గీతలో అలా ఉండదు. ఒక్కటి కూడా ఉండదు అలాగా. ఇట్ ఈస్ సో క్లీన్ అనమాట. క్లీన్ అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్న ఏ కర్మని విడిచిపెట్టక్కర్లేదు. అంటే కర్మ అంటే ధర్మం మాట అండో, అధర్మాన్ని పిక్చర్లోకి తీసుకురాకూడదు. అంటే ఇప్పుడు మేము లంచాలు పుచ్చుకుంటూ ఉన్నామంటే అవి కూడా మేము వదిలిపెట్టక్కర్లేదు అనమాట అని అలాగ మీరు దాన్ని అలా వ్యాఖ్యానం చేయకూడదు. ధర్మానికి ధర్మాధర్మాల ప్రసక్తి కాదు ఇది. అధర్మం అనేది అసలు దరిదాపుల్లో ఉండనే రాదు. ఇంతవరకు మీరు ఇంకొకళ్ళ సొమ్ముని అన్యాయంగా మీరు భోగిస్తూ ఉన్నట్లయితే మీరు వెంటనే మానేసేయాలి ఆ పని. గీతలో కొత్త కర్మ ఏం చేయక్కర్లేదన్నాన్ని అలా వ్యాఖ్యానం చేయకూడదు. అధర్మానికి వర్తించదు, ధర్మానికి సంబంధించి వర్తిస్తుంది. కాబట్టి ఇంతవరకు మీరు ఏ ధర్మబద్ధములైన కర్మల్ని చేసుకుంటూ జీవిస్తున్నారో వాటిని వేటిని కూడా మార్చాల్సిన అవసరం లేదు, అవే కొనసాగించవచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం చేస్తున్నారనుకోండి, అవి ఏకాదశి ఉపవాసం కాదండి, అది వేస్ట్, అది త్రయోదశి ఉపవాసం చేయాలండి అని అలాగేం చేయరు, అలాగే మార్పించరు. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అవేవో ఉద్యోగాలు చేస్తే ఎలాగా పూజలు చేయాలి, అది ఉద్యోగం సెలవు పెట్టి పూజలు చేయండి అని చెప్పరు. మీరు ఏ ధర్మబద్ధమైన కర్మల్ని చేసుకుంటున్నారో వాటినే కొనసాగిస్తూ ఉంటారు. కానీ అయితే మరి ఇంకా కర్మయోగం అంటే ఏమిటండి? అవే కర్మల్ని ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తాడు, బ్రహ్మచారి బ్రహ్మచారిగా కొనసాగుతాడు, గృహస్థు గృహస్థుగానే కొనసాగుతాడు, వానప్రస్థుడు వానప్రస్థుడే, సన్యాసి సన్యాసే. ఏ ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగమే చేస్తాడు, ఉద్యోగం మారక్కర్లేదు. మరి ఇంకా కర్మయోగం ఎలా అయింది అంటే బుద్ధ్యాయుక్తో యయ, ఆ బుద్ధిని బట్టి కర్మబంధము కర్మయోగం అవుతుంది. కానీ కర్మలో ఉన్న నేచర్ని మార్చడం వల్ల కర్మయోగము కర్మబంధము కర్మయోగముగా అవడం అనే ప్రసక్తే లేదు. బుద్ధిని బట్టి. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఒక క్లబ్లో పనిచేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేస్తున్నారనుకోండి, క్లబ్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆ ఉద్యోగం మానేసి టెంపుల్లో పూజారిగా ఉద్యోగానికి చేరారనుకోండి, అది ఉద్యోగమే, ప్రభుత్వ ఉద్యోగం, అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగమే. మీకు మోక్షం వస్తుందా? అలా కాదు అసలు. అది మీ క్లబ్ అకౌంటెంట్ ఉద్యోగం మీరు చేస్తూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు, అది మానేయక్కర్లా. ఎందుకంటే తప్పేం లేదు, మీరేం తప్పు పని చేయట్లేదు. అది చేస్తూనే మీరు బుద్ధిని కనుక, ఆ సరైన కర్మయోగ బుద్ధిని కనుక అలవరుచుకుంటే మీకు మోక్షం వస్తుంది. ఒక ఆయన పూజారిగా ఉన్నాడు,
కర్మయోగ బుద్ధిని అలవర్చుకోలేదు. ఆయన పూజారి ఉద్యోగం కూడా ఆయనకి కర్మబంధమే అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ది బుద్ధి విచ్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. బుద్ధి అంటే అర్థం ఏంటి? అండర్స్టాండింగ్, విషన్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, దానికి బుద్ధి అని పేరు. కాబట్టి ఆ బుద్ధి, యోగ బుద్ధిని నీవు కలిగి ఉన్నట్లయితే హే అర్జున, నీవు కర్మబంధం నుంచి బయటపడిపోతావు అని అంట. భాష్యం చూద్దాము. ఏషా తే తుభ్యమభిహిత సాంఖ్యే పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. ఏషా తేభిహిత, ఏషా బుద్ధి, ఈ బుద్ధి. ఈ బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానము నీకు చెప్పబడినది. తే అంటే తుభ్యం, నీ కొరకు చెప్పబడినది. చతుర్థ విభక్తి వస్తుంది. అభిహితం చెప్పబడినది, ఉక్త చెప్పబడినది. ఏం బుద్ధి అండి అది? సాంఖ్యే బుద్ధి. విషయ సప్తమి, సాంఖ్య విషయమైన బుద్ధి. ఏమిటి సాంఖ్యం అంటే? ఏమిటి సాంఖ్యం అంటే? అర్థం రాస్తున్నారు, పరమార్థ వస్తు వివేక. విషయ అన్నది సప్తమికి అర్థం. పరమార్థ వస్తు వివేకమునకు సాంఖ్యము అని పేరు. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను చచ్చిపోతాను అని అనుకున్నాడా లేదా? భీష్ముడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను అని అనుకున్నాడా లేదా? ఇప్పుడు నేను మరణించబోతున్నాను, నేను పుట్టాను, నేను మరణించబోతున్నాను అనే ఒక అభిప్రాయం ఉన్నది, ఒక అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్, దీనికి అవివేకము అని పేరు. దాంట్లో అవివేకం ఏముందండి? నేను ఫలానాప్పుడు పుట్టాను, భవిష్యత్తులో ఎప్పుడప్పుడు చచ్చిపోతాను. దీంట్లో అవివేకం ఏముందండి అంటే అంతా అవివేకమే. దాంట్లో వివేకం సున్నా, అంతా వివేకమేది. ఎలాగా చూడండి, నువ్వు దేహమేనా? ఆర్ యు ఏ బంచ్ ఆఫ్ సెల్స్? ఆర్ యు ఏ బంచ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ మాలిక్యూల్స్? ఈజ్ దట్ యూ? ఇప్పుడు ఇతడు ఆమెను ప్రేమించినాడు అని అన్నారు అంటే అర్థం ఏంటి? ఏ బంచ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంకో బంచ్ ఆఫ్ మాలిక్యూల్స్ని ప్రేమించిందని అర్థమా? అలా ఎక్కడా ప్రేమించవు. ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి, ప్రపంచం అంతా మాలిక్యూల్సే. అవి దే మూవ్ అరౌండ్ అంతేగాని దే డోంట్ లవ్ ఈచ్ అదర్. కాబట్టి ఏ బంచ్ ఆఫ్ మాలిక్యూల్స్ లవింగ్ అనదర్ బంచ్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇట్ ఈస్ రాంగ్. దెన్ వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ అంటే ఈ దేహము కంటే దేహంతో సంబంధం ఉంది, దేహంతో సంబంధం లేదని అంటల్లా. దేహంతో సంబంధం ఉన్నా దేహము కంటే అంటే మ్యాటర్ కంటే అతీతమైన ఒకానొక తత్వము నేను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి దేహి అని పేరు. దీన్ని వివేకము అంటారు. ఇప్పుడు ఈ పరమార్థ వస్తు వివేకం, నా స్వరూపం ఏమిటో తెలియకుండా బతికేస్తుంటే, నేను అన్నది ఒకే ఒక వస్తువు, ఈ జగత్తులో ఎట్టి సంశయములకు తావులేని నిత్య సత్య వస్తువు ఏమిటండి? నేను. ఆ పరమార్థ వస్తువు గురించి వీడు అవివేకంలో బతుకుతాడు. ఏమంటే ఇప్పుడు మీకు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఫలానా అదేమిటి నెప్ట్యూన్ అనే గ్రహము ఉన్నది, మీకు తెలుసా అని అడుగుతా. అంటే మీకు తెలుసు అంట. ఎలా తెలుసు? మీరు ఏమైనా గ్రహాన్ని టచ్ చేసి చూసారా? పూర్వం ఎలా ఉండేవారంటే కాలుతోటో చేతితోటో దేన్ని మనం టచ్ చేస్తామో అదే ఉన్నట్టు లెక్క. ఇంచేతనే మీకు కొలతకి ఫుట్ వాడతారు. కొలతకి ఫుట్ వాడతారు ఎందుకంటే మీరు కాలుతోటి దాన్ని తొక్కి చూస్తారంతే, స్పర్శ జ్ఞానంతో తెలుసుకుంటారు. కేవలం కంటితో చూస్తే కుదరదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అని మీకు ఎలా తెలుసు? భూమి ఉన్నది, సూర్యుడు ఉన్నాడు. ఈ రెండు జ్ఞానాలకి తేడా ఉందా లేదా? ఉంది. భూమి ఉన్నది అనే జ్ఞానము, ఇట్ ఈస్ మోర్ సబ్స్టాన్షియేటెడ్ నాలెడ్జ్ దాన్
సూర్యుడు ఉన్నాడు. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు అంటే ఇంకా కొంత సూర్యుడు హీటు అది ఉంది, ఇంకా కొంత నయం. నెప్ట్యూన్ ఉన్నది. నెప్ట్యూన్ ఉన్నది అంటే మీరు కాలుతో చేతితో టచ్ చేసింది కాదు, కంటితో చూసింది కాదు, ఏదో ఏదో అలా కర్ణాకర్ణిగా విన్నమాట. కాబట్టి యు ఆర్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ నేను ఉన్నాను. ఆర్ యూ ష్యూర్ అబౌట్ ఇట్ ఆర్ నాట్? యు ఆర్ ష్యూర్. నిజానికి వాస్తవం ఏంటంటే నేను ఉన్నాను ముందు వచ్చి మిగతా జ్ఞానాలన్నీ తర్వాత వస్తాయి. సూర్యుడు ఉన్నాడన్నా, నేబర్ ఉన్నాడన్నా, దేవుడు ఉన్నాడన్నా, ఎక్కడో యాన్సెస్టర్స్ ఉన్నారు, స్వర్గం ఉంది, పర్వతాలు ఉన్నాయి, లేకపోతే నదులు ఉన్నాయి, అమెరికా ఉంది, ఈ జ్ఞానాలన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? నేను ఉన్నాను అనే జ్ఞానం తర్వాత వస్తాయి. మీకు ఖచ్చితంగా ఎట్టి సందేహము లేకుండగా, ఎట్టి చర్చకి అవకాశం లేకుండా ఉన్న ఒకే ఒక జ్ఞానం ఏమిటో చెప్పండి? నేను ఉన్నాను. అది ఏ పరమార్థ వస్తువు కూడా. ఆ నేను విషయంలో మనకున్న బుద్ధి అంతా కూడా కలగాపులగంగా ఉంది, కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూషన్ అంటే అసలే తెలియకపోతే కన్ఫ్యూషన్ అనరు. కొంత తెలుసు కానీ ఆ తెలిసిన దాన్ని తెలియని దాన్ని కలగాపులగం చేసేస్తే దాన్ని కన్ఫ్యూషన్ అంట. ద పర్సన్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హిజ్ ఓన్ ట్రూ నేచర్. దానికి అవివేకం. అంటే ఆ అవివేకం వల్లనే నేను పుట్టాను, మరణించబోతున్నాను అని వీడు అనుకుంటాడు. ఆ పొరపాటు ఆ అభిప్రాయాన్ని తొలగించి ఆ పరమార్థ వస్తువు యొక్క వివేకాన్ని నిరూపించినటువంటి జ్ఞానమంతా కూడా మనకి సాంఖ్యయోగంలో చెప్పడం అయినది. నువ్వు పుట్టలేదు, నజాయతే మ్రియతే వా కదాచిత్, ఏ కాలం ముందైనా కూడా మరణించే ప్రసక్తి లేదు. నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే ఇత్యాది అనేక విధాలుగా శ్రీకృష్ణుడు ఆ పరమార్థ వస్తువు ఆత్మస్వరూపము దాని విషయంలో ఉండే వివేకాన్ని తొలగించి వివేకాన్ని బోధించి ఉన్నాడు. ఈ బోధ ఎటువంటిదో తెలుసిన? సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. ఈ జనన మరణములనే సంసారము, జనన మరణముల ప్రవాహము అనే సంసారం ఏదైతే కలదో, ఈ సంసారమునకు హేతువు అయిన అజ్ఞాన దోషము, అజ్ఞానము వలననే వీడు సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఒక మానవుడు దుఃఖిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లవాడు దుఃఖిస్తాడు. తల్లి దగ్గర పాలు తాగేసి లేకపోతే చక్కగా తల్లి పెట్టినటువంటి ఆహారం అంతా తినేసి కడుపు నిండిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. ఎందువల్ల దుఃఖిస్తున్నాడు అంటారు? మీకు నేను ఈ దృష్టాంతం చాలాసార్లు చెప్పాను. తల్లి పట్టించుకోదు కూడా, చక్కగా పాలు అవి ఇచ్చేసి వాడిని చక్కగా కడుపు నింపేసి వాడు ఏడుస్తూ ఉంటే అలా చూస్తూ ఊరుకుంటున్నాడు. ఎందుకంటే వాడు కేవలము బుద్ధి తక్కువ చేతనే ఏడుస్తున్నాడు, విషయం తెలియక అజ్ఞానం చేత ఏడుస్తున్నాడు అని తల్లికి తెలుస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ మానవుడు దుఃఖించినా అజ్ఞానం చేతనే దుఃఖిస్తాడు, ఇంకా మరో హేతువే లేదు. అజ్ఞానం చేతనే దుఃఖిస్తాడు. కాదండి, మరి దుఃఖం ఉన్నప్పుడు ఆ ఫలానా కారణంగా దుఃఖం అని ఆయన ఎవరో చెప్పాడంటే ఆయన కూడా అజ్ఞానంలోనే ఉన్నాడు. కాదండి, ఈయన అజ్ఞానం వల్ల దుఃఖిస్తున్నాడని చెప్పాడండి ఆ ఫలానా ఆయన అంటే ఆయన జ్ఞాని. అది సమాచారం. అజ్ఞానం వల్ల దుఃఖిస్తాడు. భాగవతంలో ఈ సప్తమ స్కంధంలో ప్రసంగం ఒకటి వచ్చింది, చాలా చక్కటి ప్రసంగం. మనలో ఉండే దోషాలని ఎలా పోగొట్టాలి అని ప్రసంగం వచ్చింది. క్రోధం ఎలా పోగొట్టాలి, క్రోధం ఎలా ఒక ఆయన వెళ్ళి ఎవరినో అడిగారు, క్రోధం ఎలా పోగొట్టాలని అడిగి. ఇదో పెద్ద సమస్య. ఎందుకంటే ఈ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి డాక్టర్ల సలహా ఏమని చెప్తారంటే, మీరు కోపం పడద్దండి, కోపపడ్డారంటే మళ్ళీ వాపసు వచ్చేస్తారు, మీరు ఎక్సైజ్ అవ్వద్దు, కోపం పడద్దు అని చెప్తారు. అదేం చాలా సింపుల్ అని మీరు అనుకున్నారు. నేను మొట్టమొదటి అలా అనుకున్నా. కోపం పడకుండా కదా, అది పెద్ద విషయం ఏం కాదు, కోపడకుండా ఉంటే అయిపోయాయి, దాని గురించి ఇంకేముంది.
కానీ తర్వాత నాకు అర్థమైంది అంత సింపుల్ కాదని అర్థం. ఎందుకంటే కోపానికి వీడు వశుడైపోతాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, వాళ్ళు పర్టికులర్గా టాపిక్ టెలిఫోన్లు చేస్తారు. ఏదో టెలిఫోన్ వస్తుంది, ఎక్కడి నుంచి టెలిఫోన్ అంటే అమెరికా నుంచి టెలిఫోన్, అయితే అమెరికాలో ఉన్నప్పుడు పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు కెనడా నుంచి టెలిఫోన్, లేదా కాలిఫోర్నియా నుంచి టెలిఫోన్. అబ్బా నేను అంటాను, ఏమన్నా అంత దూరం నుంచి మీరు ఫోన్ చేస్తున్నారా? అవును సార్ అంటారు వాళ్ళు. ఓకే, ఏమిటి విషయం, ఏమిటి చెప్పండి. కోపం ఎలా తగ్గించుకోవాలి? ఇట్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ. నేను అడిగాను, ఎందుకంటే ఇప్పుడు ఈజ్ ఇట్ సచ్ అన్ అర్జెంట్ ఇష్యూ అంటే ఎస్. ఎలాగా అంటే నాకు బైపాస్ అయిందండి, డాక్టర్ కోపం అది తెచ్చుకోవద్దని చెప్పాడు, అది ఎలాగో చేత కావట్లేదు, చికాకు కూడా వద్దన్నాడు, ఇరిటేషన్ కూడా వద్దని చెప్పాడు, అస్తమానం ఇరిటేషన్ వస్తుంది, హౌ టు ఓవర్కమ్. సరే, దీని మీద నాకు అనుభవానికి వచ్చిన సంగతులు ఏమిటంటే, అందరూ నా దగ్గరికి వస్తారనో లేకపోతే మహాత్ముల దగ్గరికి వెళ్తారనో లేదు కదా, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తారు, సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్తారు, ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు చెప్తారు. సైకాట్రిస్టులు ఏవో మంచి మంచి సలహాలు మంచిగా చెప్తారు. సపోజ్ మీరు ఒక దేవాలయంలో పూజలు చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు? నేను ఎరుగును. ఒక ఆయన అలా అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మీరు మన్యు సూక్తంతో అభిషేకం చేసుకోండి దేవుడికి. మన్యు సూక్తం అని ఉంది, నమస్తే మన్యో అంటూ అలా వస్తుంది, ఋగ్వేదంలో ఉంది. ఈ మన్యు సూక్తంతో మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మీకు కోపం తగ్గిపోతుంది అని చెప్తారు. వన్ ఇసోటరిక్ మెథడ్. దానికి ఈ కర్మకి ఆ ఫలానికి ఎలాగ సంబంధం అంటే చెప్పలేము మనం. ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుందంటే ఎలాగ దానికి సంబంధం ఏమో చెప్పలేము. అలాగే శాస్త్రంలో ఆయనకి తెలిసింది చెప్పాడు. కొంతమంది ఆ కోపాన్ని ఆ విధంగా తగ్గించుకునే ప్రయత్నం చేశారు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఇంకో రకంగా చెప్తాడు, మీరు లౌకిక విషయాల్లో కలగ చేసుకోకుండా ఏదో చెప్తాడు. ఆ విధంగా కొంతమంది తగ్గించుకుంటారు. మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక గ్రహ జ్ఞానం గల వాళ్ళ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమంటాడంటే, ఈ కోపం అనేది మీకు రాహుకేతువుల యొక్క సంయోగం, నిజంగా అలా చెప్తారు, వస్తుంది, మీరు ఈ గ్రహ జపం చేస్తే మీకు కోపం తగ్గుతుంది అని వాళ్ళు చెప్తారు. ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తారు. భాగవతంలో ఏమని చెప్పాడంటే, కోపం కామ వివర్జనాత్ అని చెప్పారు. క్రోధం కామ వివర్జనాత్. భాగవతం దగ్గరికి వెళ్ళి మరి గీత దగ్గరికి వస్తే ఇలాగే చెప్తారు, గీతలో కూడా అంతే. అక్కడ ఏం చెప్పారంటే, కామ ఏష క్రోధ ఏష గీతలో వస్తుంది. మీకు ఎప్పుడు క్రోధం ఉన్నా దాని మూలంలో ఒక కామన ఫ్రస్ట్రేట్ అయిన సందర్భం ఉంటుంది. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఫ్రస్ట్రేట్ అవుతుంది, అప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉంటుందంటే, భార్య ఫలానా సేవ చేయాలని భర్త అపేక్షిస్తాడు, ఆ సేవ ఆవిడ చేయదు, ఏదో ఎందుకో ఒకందుకు చేయదు, లేకపోతే చేయడంలో డిలే చేస్తుంది, లేకపోతే చేయదు, వాటెవర్, లేకపోతే చేసింది కొంచెం తేడా పడాగా చేస్తుంది, అప్పుడు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో ఈ విధంగా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దగ్గర దాకా కూడా, ఇప్పుడు ఎవడో డబ్బు తీసుకొచ్చి ఇస్తానంటాడు, వాడు ఇవ్వడు, అప్పుడు కోపం వస్తుంది. తర్వాత ఈ చిన్నపిల్లలు డిసిప్లిన్డ్గా ఉండాలి అని పెద్దవాళ్ళు అపేక్షిస్తారు, మనవాడు డిసిప్లిన్డ్గా ఉండాలి అని తాత అనుకుంటాడు. ఈ తాత బైపాస్ సర్జరీ చేసుకుని ఉన్నాడు, మనవాడు డిసిప్లిన్డ్గా ఉండాలి అని ఈయన ఎక్స్పెక్టేషన్. వాడు అలా ఉంటాడు, పిల్లలు అలా ఎందుకు ఉంటారు, వాళ్ళ జీవితం వాళ్ళది, దాంతో ఈయనకి ఇరిటేషన్ వస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడు ఇరిటేషన్ వచ్చినా దాని మూలంలో ఒక అపేక్ష, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే గ్రహాలను పూజించాను, మన్యు సూక్తం వల్లించాను, అదో పద్ధతి, ఓతో హై. అలా కాకుండా ఈ భాగవతంలో చెప్పిన పద్ధతి ఏమిటి, గీతలో చెప్పింది ఏమిటంటే, యు డ్రాప్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నేను డ్రాప్ చేసి చూశా. నేను సేలోస్బర్గ్ వెళ్ళి అక్కడ పాఠం చెప్తున్నా. నాకు సంగతి అర్థమైంది. ఇట్ ఈస్ ఎ టీచింగ్ ఇన్స్టిట్యూట్, టీచింగ్ ఈజ్ ది లైఫ్ లైన్ దే. నేను ఉన్నప్పుడు నేను మొత్తం టీచింగ్ అంతా కూడా నేను చేస్తున్నా, ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ దేర్ ఎట్ దట్ టైం. ఈ ఆఫీస్లో వాళ్ళు దే ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ సర్టన్ థింగ్స్ ఫర్ మీ, కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నేను ఫ్రస్ట్రేట్ అవ్వడం ప్రారంభించాను. వాడు జెరాక్స్ కాపీలు విద్యార్థులకు ప్రొవైడ్ చేయరా,
ఇగో ఈ పేజీలు జెరాక్స్ చేసి అందరికీ చెరో కాపీ ఇయ్యి అని ఆఫీసులో నేను చెప్పేసి వచ్చేసి మళ్ళీ 11 గంటల క్లాస్కి వెళ్ళి మీ దగ్గరికి జిరాక్స్ కాపీ వచ్చి ఉంటుంది తీయండి మొదటి శ్లోకం అని నేనంటే ఎవరి దగ్గర జిరాక్స్ కాపీ లేదు. దాంతో ఫ్రస్ట్రేషన్. ఈ విధంగా ఒక 4 రోజులు అయ్యేప్పటికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు నేను ఆలోచించుకున్నా, ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్? మనమేమో ఇక్కడికి వచ్చాము, ఏదో ఏదో సేవ చేసుకున్నాము, వాళ్ళు పాపం ప్రేమగా చదువుకుంటున్నారు, మనకి ఫ్రస్ట్రేషన్ ఏమిటి? ఇది ఎక్కడ ప్రారంభం? భోజనం చక్కటి భిక్ష ఉన్నది, ఫస్ట్ క్లాస్ కాఫీ తాగుతున్నాము, హాయిగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాము, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కారులో వెళ్తున్నాము, అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ ఫ్రస్ట్రేషన్ ఏమిటి? అమెరికా వెళ్ళడం అంటే స్వర్గానికి వెళ్ళడం లాంటిదని అంటారు కదా, ఈ అమెరికాకు వచ్చి ఈ ఫ్రస్ట్రేషన్ ఏమిటి? నాకు అర్థమైపోయింది ఫ్రస్ట్రేషన్కి మూలం ఏమిటంటే అపేక్ష. వీ ఎక్స్పెక్ట్ ఎ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ పీపుల్. అండ్ మీకున్న రహస్యం చెప్తా, వీ ఎక్స్పెక్ట్ టూ మెనీ థింగ్స్ ఫ్రమ్ టూ మెనీ పీపుల్. ఐటల్ ఇంట్లో 10 మంది ఉంటే 5గురు ఉంటే మనం ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వైఫ్ షుడ్ డూ దిస్, సన్ షుడ్ డూ దాట్, గ్రాండ్ సన్ షుడ్ డూ దిస్, బ్రదర్ షుడ్ డూ దాట్, సిస్టర్ షుడ్ డూ దిస్ అని ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు, కానీ ఒకప్పుడు దే ఫెయిల్ టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ది పర్సన్ బికమ్స్ ఫ్రస్ట్రేటెడ్, ఇరిటేటెడ్. సరిగ్గా ఇదే అవాయిడ్ చేయమని డాక్టర్లు చెప్తారు. బైపాస్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు అదే చెప్తారు, మీరు ఇరిటేట్ అవ్వద్దు, ఎక్సైట్ అవ్వద్దు అని చెప్తారు. ఖచ్చితంగా అదే అవుతాడు. ఇంటికి వచ్చి సరిగ్గా అదే అవుతాడు. ఎందుకంటే టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాడు. ఇక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. అమెరికాలో మరీ పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేప్పటికి వెల్కమ్, బీ వెల్ అని పెద్ద పెద్ద బెలూన్స్ ఎగరేస్తారు వాళ్ళు. ఎంత బిజినెస్! ఈ బెలూన్స్ ఎగరేస్తారు, ఫస్ట్ క్లాస్ బెలూన్స్. ఆ బెలూన్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసిన? హాస్పిటల్లో ఎంటర్ అయ్యి అక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ అమ్ముతారు. బెలూన్లు కొనుక్కొచ్చి వీడు గదిలోకి వచ్చేప్పటికి అక్కడ అలా ఎగరేస్తూ ఉంటే హీ ఫీల్స్ గుడ్. వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అనుకుంటారు. ఏమంటే వాళ్ళు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి బెలూన్ల సంగతి, షీ ఫీల్స్ బ్యాడ్, ఐఎమ్ నాట్ వెల్కమ్ అట్ హోమ్ అనుకుంటాడు. అలా ముందు గదిలో అడుగు పెడుతూనే వాడు నిరుత్సాహపడిపోతాడు. సో ఈ విధంగా ఎక్స్పెక్టేషన్. సపోజ్ మీరు గమనించండి, స్టేజ్ మీద కుర్చీ వేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసి సభకు వెళ్ళారనుకోండి, మీకు ఆడియన్స్లో వేశారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? స్టేజ్ మీద కుర్చీ వేసి మెడలో మాల వేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు మాలలు 2 తెచ్చి ఆ 2 ఇంకోళ్ళకి వేసి మీకు వేయలేదనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అట్ ఎవ్రీ స్టేజ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. మీరు డ్రాప్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. సపోజ్ పెరుగు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, బై మిస్టేక్ మీరు మర్చిపోయారు అనుకోండి, అన్ని ప్యాక్ చేసి అది ఒకటి మర్చిపోయి మిగతాది ఇచ్చారనుకోండి, యు గెట్ ఇరిటేటెడ్. అక్కడ మనిషి లేకున్నా ఇరిటేషన్ వస్తుంది. సో ఐ టెల్ యూ, మహాత్ములు ఏమని సలహా చెప్తారంటే, కీప్ ది మైండ్ ఎంప్టీ, నో ఎక్స్పెక్టేషన్స్. కశ్చిదర్థం వ్యపాశ్రయ అన్నాడు శ్రీకృష్ణుడు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు అని అలాగంటి మనస్తత్వాన్ని నువ్వు డెవలప్ చేయగలిగితే నీకు అసలు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, కోపం ఏమి అసలు దరిదాపుల్లో ఉండవు. కాబట్టి కోపం కామ వివర్జన అని, క్రోధం కామ వివర్జనాత్ అని భాగవతంలో చెప్పారు. ఈ ఉపాయం ఎలా ఉంది? ఈ ఉపాయం మీరు చెప్పి ఎవరికైనా, ఈ ఉపాయం చాలా కఠినమైన ఉపాయం, దీన్ని ఆచరణలో పెట్టడానికి చాలా వివేకవంతుడై ఉండాలి. మహాత్ములను సేవించి వేదాంతాన్ని శ్రవణం చేసిన వాడు దీన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతాడు. దీన్ని ఆచరణలోకి తీసుకొస్తే ఏమైపోతుందో తెలుసునండి, యు గెయిన్ ఎ ఫ్రీడమ్ విచ్ ఈస్ వర్త్ ఎనీథింగ్. ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది బంధం, మీరు అది గమనించాలి. ఇట్స్ ఎ బాండేజ్. ఇట్ ఈస్, యు బైండ్ యువర్ సెల్ఫ్ అండ్ యు బైండ్ ది అదర్ పర్సన్ ఆల్సో. బాండేజ్ అది.
అలా కాకుండా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి, ఇట్ బికమ్స్ ఎ ప్రివిలేజ్. ఏది లభిస్తే అది ఇట్ బికమ్స్ ఎ ప్రివిలేజ్. నేను ఆఫ్టర్నూన్ 2:30కి ఏదో కొంచెం అలసటగా ఉండి కొంచెం తలపోటుగా ఉంది ఉంటే ఊరికే అనుకున్నా, సరే కానీలే, ఒక గంట పోయిన తర్వాత విల్ డూ సంథింగ్ అబౌట్. ఈ లోపల మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకళ్ళు వచ్చి ఒక కప్పు టీ తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత ఆనందం కలిగిందో. దట్ టీ ఇట్ టేస్టెడ్ లైక్ నెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కనుక అంత ఆనందం కలిగింది దాంట్లో. సపోజ్ అదే టైంలో టీ తీసుకొచ్చి ఇవ్వడం అనే ఒక వ్యక్తితో మనం అరేంజ్మెంట్ చేసుకుని, మన ఇక్కడ ఎలా ఉంటారని, ఇక్కడే కాదు ఎక్కడైనా మీరు అరేంజ్మెంట్ చేసుకున్నారంటే దట్ ఫెలో డిలేస్ ఇట్. 2:30కి ఎవడు టైం పాటించడం, సమయ పాలనం అనేది ఎవడూ చేయడు. 2:30కి వాడు టీ తీసుకొస్తాడంటే వాడు నిద్రపోతూ ఉంటాడు ఆ టైంలో. అది వాడు నిద్రపోయే టైము. 2:30 దాకా ఇటు తిరిగి అప్పుడే నిద్రపోతాడు. వాడికి తెలివి వచ్చి మనకి టీ తీసుకొచ్చేవాడు 3:15, 3:30 అవుతుంది. యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. దీనికోసం బంధువే ఒక్కర్లేదు, మీ దగ్గర జీతం పుచ్చుకునేవాడే మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేసేస్తారు. కాబట్టి ఎంతవరకు అయితే మీరు ఇతరులపై ఆధారపడి ఉంటారో అంతవరకు కోపము తప్పదు. సో లైఫ్ స్టైల్ హ్యాస్ టు చేంజ్. ఈ విధంగా బుద్ధిని బట్టి సమస్త దోషాలని నివారణ చేయడానికి అవకాశం ఉంది. భయం ఎలా పోగొట్టడం? భయానికి ఈ లోకంలో ఎన్ని ఉపాయాలు ఉన్నాయంటే కోకొల్లలు. ఒకడు తాయెత్తు కడతాడు, ఒకడు విభూతి ఇస్తాడు, ఒకడు నామం, ఒకడు కుంకుమ ఇస్తాడు, ఒకడు ప్రసాదం ఇస్తాడు, ఒకడు మాల ఇస్తాడు, ఇంకొకడు లాకెట్ ఇస్తాడు, ఇంకొకడు యంత్రం ఇస్తాడు, ఆ లాకెట్లో యంత్రం పెట్టిస్తాడు, మరొకడు తంత్రం చేయిస్తాడు, కర్మ చేయిస్తాడు, ఒకడు పూజలు చేయిస్తాడు, ఒకడు వ్రతాలు చేయిస్తాడు, ఒకడు దానాలు చేయిస్తాడు. ఏది ఇవన్నీ భయం పోగొట్టడానికి. కానీ ఆ భయాలు అలాగే ఉంటాయి, పోయినవి పోతాయి, లేనివి లేదు. అంతా ఇంకా వీడి ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నడుస్తూ ఉంటుంది. ఆఖరికి కొంతమంది ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు భయం పోవడానికి. ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇది ఉంది, అది లేదని లేదు, భయం. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ ద్వారబంధానికి ఈ గుర్రపు నాడు ఉంటుంది చూడండి, అది కొట్టుంది తలుపుకి. తలుపు చాలా ఖరీదైన డోరు, టీక్ వుడ్ డోర్. అంటే ఈ డోర్ పెట్టేప్పుడు దాని మీద చాలా ఖరీదు పెట్టి ఖరీదైన డోర్ కొనుక్కొచ్చి ఫిక్స్ చేస్తారు, ఏదో నా సామాన్యం కాదు. ఆ డోర్ యొక్క అందం అంతా చెడిపోయే విధంగా ఈ గుర్రపు నాడాన్ని మేకులు వేసి కొట్టుంది. నేను ఆశ్చర్యపోయి అడిగిన, ఏమిటండి ఇలా ఉంది, ఎవరైనా అల్లరి పిల్లలు చేశారా ఇది? ఆఖరికి తేలింది ఏమిటంటే అతనికి ఒక భయంతో బాధపడుతున్నాడు. ఏదో భయం, ఏదో సందర్భం లేని భయం. ఆ భయం ఇగో ఈ గుర్రపు నాడాన్ని మేము మంత్రించేస్తాం, మీరు కొట్టుకుంటే భయం పోతుందని వీడికి ఎవడో చెప్పాడు. అది తీసుకొచ్చి కొట్టాడు. కొట్టి అప్పుడప్పుడు దానికే చూస్తూ ఉంటాడు. అంటే ఇంకా భయం పోలేదన్నమాట. భాగవతంలో ఈ భయాన్ని పోయే ఉపాయం చెప్పారు. భయం తత్వ విమర్శనాత్ అని చెప్పారు. 15వ అధ్యాయం 7వ స్కంధంలో మీరు ఆ భయ హేతువేమిటో మీరు పట్టుకోండి, దాన్ని విమర్శ చేయండి, పరిశీలనకి పెట్టండి. పరిశీలనకి పెడితే ఆ భయం పోతుంది అని చెప్పారు. భాగవతం అంటే భక్తి శాస్త్రం. భయ హేతువేమిటి, ఎందుకు భయపడుతున్నారు? సో ఒకప్పుడు కేవలము సూపర్ స్టిషన్ వల్ల భయం కలుగుతుంది. అలాగేదో భయం ఉంటుంది. రూమ్లో పాము దూరిందేమో అని డౌట్ వచ్చింది, భయపడుతున్నాడు. అంటే అప్పుడు దానికి ఏం చేయమని సలహా చెప్పారంటే, నువ్వేం చేస్తావంటే ఒక 2 కూలి మనుషులను పెట్టి ఆ రూమ్లో ఉండే ప్రతి వస్తువు బయట పారాయించుకుంది. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు షిఫ్ట్ చేయడం కాదు. బీరువా ఉంటే బీరువా, మంచం ఉంటే మంచం, కొంచెం ఉంటే కొంచెం, అన్ని ముందు బయట పారాయి. బయట పారేసి రూమ్ నుక్ అండ్ కార్నర్ ఏది అసలు ఏ వస్తువు ఉండకూడదు. మేక్ ఇట్ ఎంప్టీ టోటల్లీ. ఇప్పుడు చూడు, పాము ఉందో లేదో తెలిసి, పాము ఉండదండి, పామే ఉంటుంది, ఉంటే పడిపోతుంది. ఒకవేళ దొరికిందనుకోండి చంపేస్తారు, అయిపోతుంది అక్కడితో ఆఖరం. ఇప్పుడు మళ్ళీ వస్తువులన్నీ సర్దేశారు. కొంత ఖర్చు అవుతుంది, కొంత శ్రమ అవుతుంది.
కానీ పెర్మనెంట్గా భయం పోతుంది. సపోజ్ మీరు పాము దూరిందేమో అనే భయంతో ఒక ఆయన దేవాలయంలో పూజారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన నాగదేవత పూజ చేయించి పంపిస్తాడు. విచ్ ఈజ్ దట్ ఈజ్ ఆల్ హీ కెన్ డూ. మీరు రూమ్లోకి వచ్చి నాగదేవత పూజ అయితే చేసాం, ఇది వర్క్ అవుతుందా వర్క్ కాదా అని సందేహం కలిగి మళ్ళీ భయం అలాగే ఉంటుంది. కాబట్టి నాగదేవత పూజ చేయండి, దట్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ తత్వ విమర్శ, తత్వ ఈజ్ రియాలిటీ. వాట్ ఈజ్ ది రియాలిటీ? పాము దూరితే ఉండాలి అక్కడ. దూరడం పొరపాట, అసలు దూరిందని భ్రమ, అయితే దూరి వెళ్ళిపోయిందా, అయితే దూరి అక్కడే ఉందా, సెటిల్ ది ఇష్యూ అంతే. భయం పోతుంది అవతల. కాబట్టి ఈ విధంగా భగవద్గీతకి బుద్ధిశాస్త్రము అని పేరు. ఒక మహాత్ముడిని అడిగారు, భగవద్గీతలో విషయం ఏమిటండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటండి అని అడిగారు. అంటే ఆయన చెప్పారు, భగవద్గీత బుద్ధి గ్రంథము అని చెప్పారు. ఇది బుద్ధికి సంబంధించిన గ్రంథము. ఇక్కడ ఏం చెప్పారంటే బుద్ధే చెప్తారు. శ్రీకృష్ణుడు చోట అంటాడు, దదామి బుద్ధియోగం ఏన మాం ఉపయాంతి. నేను వాళ్ళకి బుద్ధియోగాన్ని ఇస్తా, బుద్ధినిస్తా, అండర్స్టాండింగ్ని ఇస్తా, వివేక జ్ఞానాన్ని ఇస్తా. దానివల్ల వాళ్ళు సంసార బంధం నుంచి బయటపడిపోతారు. కాబట్టి భగవద్గీత బుద్ధిశాస్త్రమే. అంచేతనే బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో ఆ సాంఖ్య బుద్ధిని నీకు చెప్పడం అయింది. ఇంకొక బుద్ధి అంటే జ్ఞానం, బుద్ధి జ్ఞానం అని భాష్యకారులు అన్నారు కదా. ఇంకొక బుద్ధి కూడా ఉంది, కర్మకి సంబంధించిన అండర్స్టాండింగ్, యోగ బుద్ధి అంటారు. లేకపోతే కర్మయోగ బుద్ధిని కూడా అనొచ్చు. అది నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందుకోసం నేను కొంచెం వివరంగా చెప్పాను. మళ్ళీ దీన్ని రేపు శనివారం నాడు క్లాస్లో కొనసాగిస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సో ఈ వారం మీకు క్లాసులు లేవు, యూ కెన్ టేక్ సమ్ రెస్ట్. శనివారం సాయంకాలం 4:30కి సంస్కృతం క్లాస్ తోటి మళ్ళీ సెట్ సిరీస్ ప్రారంభమవుతుంది. శనివారం నాడు 6 గంటలకి గీత. ఓం